ఇరా హుక్కు ఈ పిల్లేంటి ఇప్పుడు కూడా డ్యూటీ చేస్తుందా? ఏంటి ఈ టైంలో ఇలా వచ్చింది ఈవిడ? ఏంటి నిద్ర రావటం లేదా? లేక నిద్రొస్తున్నా ఆపుకొని డ్యూటీ చేస్తున్నావా? నాకు కొత్త మనుషులు ఇంటికి వస్తే నిద్ర పట్టదులేండి, పోలీసుని కదా. మరి మీరెందుకు ఇలా వచ్చారు? మీకు పట్టట్లేదా నిద్ర? అవును, కొత్త ప్లేస్ కదా, అందుకే నిద్ర పట్టలేదు. అయినా సెక్యూరిటీ అంటే అన్నీ చూసుకోవాలి కదా. నేనిప్పుడు ఈ ఇంటికొచ్చాను, ఏ కత్తో తుపాకీనో తెచ్చుంటే ఎలా? మరి నన్ను చేసావా? పోలీసుని కదా, కొందరి మొహం చూసి ఇట్టే చెప్పేస్తాను. మిమ్మల్ని చూస్తే చెక్ చేయాలనిపించలేదు, అందుకే చేసే అవసరం రాలేదు. అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్నైనా చెక్ చేస్తానులేండి. ఓ, నా మీద నమ్మకం కలిగిందన్నమాట. ఇప్పుడుంది, ఇక మీదట ఉండకపోవచ్చు. అయితే ఎక్కడో ఒక చోట నా మీద అనుమానం ఉందన్నమాట. మా డ్యూటీనే అది కదా. డ్యూటీలో ఉన్నప్పుడు ఎవరినైనా అనుమానించాల్సిందే. ఆ అనుమానాలతో నీ నిద్ర చెడగొట్టుకోవద్దు, వెళ్ళి పడుకో. నేను ఈ ఇంటికి సెక్యూరిటీగా వచ్చాను. నేనెలా ఉన్నా ఈ ఇంటిని కాపాడాల్సిందే. సరే, నీ డ్యూటీ నువ్వు చేసుకో. వచ్చారా? మీకోసమే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇప్పటిదాకా ఆ దాక్షాయిని నాతో మాట్లాడి వెళ్ళింది. ఏమంటుంది? ఏదో ఒకటి అనకుండా ఉంటుందా? అది సరేగాని మీరేంటి ఇంత లేటు? ఏముంది, సిరి వల్లే ఈ లేటు. తనేమంది? పొద్దున తను వంటలు ఎలా చేసిందో చెప్పి, చేసిన వంటల్ని వాళ్ళెలా మెచ్చుకున్నారో చెప్పి, వచ్చిన గెస్ట్ దిష్టెలా తీసిందో చెప్పి, నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ నిమిషం కూడా వదిలిపెట్టలేదు. ఎలాగోలా తప్పించుకొని వచ్చాను. నీకేమైనా చెప్దామంటే అన్నిటికీ ఓర్చుకోమంటావు. సరే, ఆ గోల ఎప్పుడు ఉండేదే కదా. ఎందుకు గాని నాకా దాక్షాయిని మాటలు తేడాగా అనిపిస్తున్నాయి. ఎందుకలా అనిపించింది నీకు? ఇంటికి గెస్ట్గా వచ్చింది, భోజనం చేసి వెళ్ళిపోతుందేమో అనుకున్నాను. నైట్ కూడా ఇక్కడే స్టే చేస్తుంది. రేపు పొద్దునే వెళ్ళిపోతుందేమో, అప్పుడే ఎందుకంత అనుమానించడం? చూడు మంజు, సిరికి ఏమైపోతుందో నాకేమైపోతుందో అని నువ్వు టెన్షన్ పడుతూ, ఆ టెన్షన్లో ఎవరిని చూసినా నీకలా అనిపించవచ్చు. అందులో తప్పులేదు. అలా అని నీ హెల్త్ కూడా చూసుకోకుండా ఇలా ఉంటే ఎలా చెప్పు? సమస్య ఏదొచ్చినా నువ్వొక్కదానివే కాదు మంజు, మన ఇద్దరం కలిసి షేర్ చేసుకుందాం. దాని గురించి ఎక్కువగా ఆలోచించకు. ఈ దాక్షాయిని కిరణ్మయి మేడం ఇంటికొచ్చి ఎందుకు గొడవ పెట్టుకుంది. తను ఆ మేడంతో ఎందుకు గొడవ పెట్టుకుందో తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. అప్పుడే తను ఈ ఇంటికి ఎందుకు వచ్చిందో మనకు అర్థమవుతుంది. రేపు ఉదయాన్నే నేను కిరణ్మయి ఇంటికి వెళ్ళి కనుక్కుంటాను.
మేడం చెప్పిన సత్యవీడు ఇదే. ఇక్కడ ఫోటోషాప్ ఎక్కడుంది? అక్కడ ఎవరినన్నా అడుగుతూ తెలుస్తుందేమో. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఇక్కడ ఫోటో స్టూడియో ఎక్కడుంది? ఎందుకు? చిన్న పనుందండి. అలా ముందుకెళ్ళండి, కనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏంటమ్మా మూడీగా ఉన్నావు? అలాంటిదేం లేదు దాక్షాయిని. నువ్వే చూడు, అలాగే కనిపిస్తుంది. నీ మూడ్ చేంజ్ అయ్యే ఒక మాట చెప్పనా? చెప్పండి ఆంటీ. మనం ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం. షాపింగా? అవును మనమ్మా, నేను మీ ఇంటికి ఉట్టి చేతులతో వచ్చాను. పెళ్ళైన కొత్త జంట ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ఉట్టి చేతులతో రాకూడదు. అందుకే నేను తనని షాపింగ్కి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. ఓకే ఆంటీ, మనం అలాగే వెళ్దాం. నువ్వుండమ్మా, పిచ్చి పిల్లవి. ఇప్పుడు అవన్నీ ఎందుకు దాక్షాయిని? నాకు నీ కోడలు ప్రేమతో కడుపు నిండా వండి పెట్టింది. తన సంతోషం కోసమైనా ఏదో ఒకటి చెయ్యాలి కదా. నువ్వలా అంటే నేనేమనాలి? సరే, తీసుకెళ్ళు. అమ్మ సిరి, దాక్షాయితో వెళ్ళి షాపింగ్ చేసుకునిరా. అత్తయ్య, ఒకసారి ఆయనతోని మంజు సిస్టర్తోని చెప్తాను. సత్య ఒక్కడికే చెప్పమ్మా. సత్య, సత్య! ఏంటమ్మా? సిరిని నా స్నేహితురాలు బయటికి తీసుకెళ్తుందంట. తనకి నచ్చినవి కొనిపెడుతుందంట. అవునా? మంజు వచ్చిన తర్వాత తోడుగా పంపిద్దాం. చిన్న షాపింగే బాబు, మేం చేసుకొచ్చేస్తాం. అయినా నేనుండగా నీకు భయమేంటి? నీకు నా గురించి తెలియక అలా మాట్లాడుతున్నావు. నేనుండగా ఎవ్వరికి తన మీద చెయ్యి వేసే ధైర్యం కూడా ఉండదు. పోనీ నేనొస్తాను. ఆడవాళ్ల షాపింగు నువ్వొచ్చి ఏం చేస్తావు బాబు? అమ్మా సిరి, నువ్వెళ్ళు. ఏమండి, ప్లీజ్ వెళ్తాను. మీరేమో తీసుకెళ్ళమంటే తీసుకెళ్లరు, ఆంటీ తీసుకెళ్తానంటే ఇలా చేస్తారేంటి? సర్లే, వెళ్ళు. థ్యాంక్స్ అండి. ఈ ఇంట్లో నీకిదే చివరి రోజు. ఊరికి కొత్త పేసులా ఉందేంటి? ఎవరు కావాలండి? పలకరించారు కాబట్టి నేనే లోపలికి వస్తాను. చెప్పండి సార్, ఫోటోలు ఏమైనా దిగుతారా? 5 minutesలో ఇస్తామండి. పాస్ ఫోటోలు కాదు కానీ డైరెక్ట్గా పాయింట్కే వస్తాను. ముల్లేటి మోహన్ గారు మీకు తెలుసు కదా? తెలుసా అంటే మాట్లాడారేంటి?